ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం, మనం చేసేటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో దేవీ దేవతలకు సంబంధించినటువంటి పూజా విధానాలు అవి ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయి, దానికి మూలమైనటువంటి అంశం ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం. అయితే దీనికంటే ముందల అసలు మానసికమైనటువంటి శక్తికి సంబంధించినటువంటి విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యోగ వశిష్టంలో వశిష్ఠుడు రామునికి ఒక జ్ఞానబోధ చేసేటప్పుడు మానసికమైనటువంటి శక్తి గురించి చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఎలా చెప్తారు అంటే, ఒకరోజు బాగా చలిగా ఉంటుంది. అడవిలో బాగా చలిగా ఉన్నప్పుడు కోతులన్నీ కూడా ఆ చలిని భరించలేక, ఆ చలిని తట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే, వాటికి తెలిసిన విషయం ఏంటంటే, మంటని అంటే మంట దగ్గర చలి కాగితే ఆ వేడికి వాటికి ఈ చలి అనేది పోతుంది, ఉపశమనం కలుగుతుంది అనేటువంటి విషయం మటుకు తెలుసు. అవి అన్నీ ఏం చేస్తాయి అంటే, గింజలు అంటే గురిగింజ మీకు తెలిసే ఉంటుంది. ఒక 90% ఎర్రగా ఉంటుంది, 10% ఒక నల్లగా ఉంటుంది. ఈ గింజలన్నీ కూడా ఎర్రగా ఉంటాయి కాబట్టి, ఎర్రగా ఉన్నటువంటి వస్తువు వాటికి వేడినిస్తుంది, అంటే అది మంటతో సమానం అనేటువంటి భావన చాలా బలంగా అనుకొని అవన్నీ కూడా ఆ గింజలన్నీ కూడా తీసుకొచ్చి ఒక కుప్పగా పోసి చలిగాగటం మొదలు పెడతాయి. కొంతసేపటికి నిజంగానే వాటి శరీరంలో ఉష్ణం అనేది పుట్టడం జరుగుతుంది, బాడీ మొత్తం కూడా హీట్గా అవటం జరుగుతుంది. ఇది ఎలా సాధ్యం? ఇది ఒక విషయం. రెండో విషయం, మనకి ఒక దేశానికి సంబంధించినటువంటి జైల్లో నేరస్తులు అంటే చాలా పెద్ద నేరాలు చేసిన వాళ్ళని పాముతో కరిపించి చంపించేటువంటి పద్ధతి ఒకటి ఉండేది. ఆ పద్ధతిలో ఏం చేసేవాళ్ళంటే, ఒక ముసుగు లాంటిది వేసేసి ఒక వ్యక్తిని ఒక ముసుగు లాంటిది వేశారు, కట్టారు, కళ్ళకు గంతలు ఇవి కట్టి ఇక ఆ వ్యక్తికి అర్థమైపోయిన విషయం ఏంటంటే, నాకు ఇక పాము కరిపిస్తారు అనే విషయం ఆ వ్యక్తికి అర్థమైనప్పుడు 2 సూదులు తీసుకొని అతని కాళ్ళ దగ్గర పొడవటం జరిగింది. పొడిసిన తర్వాత సూదులతోనే పొడిశారు, కానీ ఆ వ్యక్తి నిజంగానే నురగలు కక్కుకొని చనిపోవటం జరిగింది. అంటే పాము కరిస్తే ఏ విధంగా అయితే నురగలు కక్కుకొని చనిపోతారో అలాగే చనిపోవటం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆ వ్యక్తిని టెస్ట్ చేస్తే ఆ వ్యక్తిలో నిజంగానే పాముకు సంబంధించినటువంటి విషం అనేది ఆ వ్యక్తి శరీరంలో ఉండటం కనుగొన్నారు. మరి ఇది ఎలా సాధ్యం? ఇంకొకటి, మనం జనరల్గా చాలామందికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. ఒకానొక ఆటవిక తెగకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ అడవిలో చెట్లు కొట్టుకొని వాళ్ళు జీవిస్తుంటారు. అంటే వంట చెరకు కోసం కానీ ఇల్లు కట్టుకోవడానికి చెట్లు కొట్టడం అనేది వాళ్ళకి అవసరం. కానీ కొన్ని వందల సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లను కొట్టడానికి వాళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి గొడ్డలు లాంటివి వాటితో కొట్టాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుతుంది. అది దాని మానే చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే గుంపుగా పొద్దున్నే వెళ్ళిపోయి దాన్ని చుట్టూ తిరుక్కుంటా బండబూతులు తిడతారు. అన్ని నెగిటివ్ వర్డ్స్ అనమాట. నెగిటివ్గా తిడతా ఉంటారు. అయితే ఒక వారానికో ఏమో ఆ చెట్టు అనేది పూర్తిగా చనిపోతుంది. చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళకేంటంటే పుల్లలో ఈ చెట్టును కొట్టేయటం అనేది ఎండిపోయింది కాబట్టి ఈజీ అవుతుంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది మానసిక శక్తి యొక్క ఉండేటువంటి దాని పవర్. అది శక్తికి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో అది నెగిటివ్గా వాడచ్చు,
పాజిటివ్గా వాడచ్చు. శక్తి అనేది ఎప్పుడూ శక్తే. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అది శక్తే. కాబట్టి మనకి పూజ చేసేటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా మనకి ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ పూజ అనేటువంటి విషయం వచ్చింది కాబట్టి రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవి ఉపాసన చేస్తూ ఆ గుడిలో పూజారిగా ఉండేవాళ్ళు. రాణి రాస్మణీదేవి ఆవిడ ఏంటంటే కలకత్తాలో కాళికాదేవి గుడి కట్టించినటువంటి ఓనర్ ఆమె. ఆవిడ పూలు కట్టుకుంటూ అక్కడికి గుడికి సందర్శన కోసం వచ్చినప్పుడు పూలు కడుతూ దైవానికి సంబంధించినటువంటి పాటలు అయ్యో పాడుతుంటారు. దైవ చింతనలో యాక్చువల్గా ఉండటానికి ఆవిడ వచ్చింది. కానీ ఈవిడికి సడన్గా ఏమవుతుందంటే రామకృష్ణ పరమహంస గారు వచ్చేసి రాణి రాస్మణీదేవిని చంప మీద కొడతారు. గుడికి వచ్చినప్పుడు కూడా ఇయే ఆలోచనల, దైవ దర్శనంలో కూడా ఇయే ఆలోచన, లౌకికమైన ఆలోచనలతో ఉంటే అలాగా అని చెప్పేసి మందలిస్తారు. మందలించినప్పుడు ఈ చెలికత్తెలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆయనకి ఎంత అహంకారం ఉంటే ఈ గుడికి ఓనర్ అంటే ఆ రెస్పెక్ట్ ఉండాలి కదా, అలా ఎలా కొడతారు అన్నప్పుడు అప్పుడు ఆవిడ వారించి ఆ అమ్మవారే నాతో ఇలాగ మందలింపజేసింది. ఆ టైంలో నేను ఆ కోర్టుకి సంబంధించినటువంటి వ్యవహారాలు గొడవలు అయ్యి ఉంటే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇది ఏమిటి అంటే ప్రతిదీ కూడా మనకు కనపడటానికి శారీరకంగా ఇలా కనపడుతున్నాం, కానీ మన శక్తి మొత్తం కూడా మానసికంగా మనకి కనపడినటువంటి స్థితిలో మనకి ఆ శక్తి అనేది నిగూఢంగా దాగి ఉంది. ఇది కాన్షియస్ లెవెల్ అవ్వచ్చు, సబ్ కాన్షియస్ లెవెల్ అవ్వచ్చు. అయితే మరి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనస్సు అంటే భక్తి లేని పూజ పత్రి చేయటం అంటారు కదా, అలాగే మనం చేసేటువంటి పూజ ఫలించాలి అంటే సంపూర్ణమైనటువంటి ఒక మనస్సుని పూర్తిగా దైవం వైపు, దైవానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యం ఉందో దానికి సంబంధించినటువంటి విధి విధానాల వైపు, దైవం వైపు ఉన్నటువంటి భక్తిని మొత్తం కూడా మనం ప్రదర్శిస్తూ కనుక ఆ పూజను చేసినట్లయితే, అంటే ఈ మానసికమైనటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దీంట్లో శారీరకంగా మనం చేసేటువంటి ప్రజెన్స్తో చేసేటువంటి పూజ కంటే మానసికమైనటువంటి పూజ కొన్ని వందల రెట్లు ఫలాన్ని ఇస్తుంది. ఇదే ఒక విషయం గురించి ఒక యోగ వశిష్టంలో ఉంటుంది. నలమహారాజు తన యొక్క ఒకానొక సందర్భంలో అశ్వమేధ యాగాన్ని ఒక యాగాన్ని చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అంత వ్యయం చేయటానికి కానీ ఆ యాగం చేయటానికి కానీ ఆయన దగ్గర అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మానసికంగా యాగం చేయడం జరుగుతుంది. ఈ మానసికంగా చేసేటువంటి యాగంలో ఆయన మనస్ఫూర్తిగా చేసినటువంటి విషయం ఏమిటి అంటే కళ్ళు మూసుకొని నేను ఇక్కడ పెద్ద యాగశాలను నిర్మించాను, యాగశాల మొత్తం నిర్మించబడ్డది. ఇది దృఢమైనటువంటి భావనతో జరిగేటువంటి విషయం, కంప్లీట్ విజువలైజేషన్ అన్నమాట. తర్వాత నేను ఇలాగా కొన్ని వేల మంది ఋత్విక్కులు అంటే ఈ హోమం చేసేటువంటి బ్రాహ్మణులను వీళ్ళందరినీ పిలవటం జరిగింది. వాళ్ళు ఆహ్వానించి వాళ్ళకి బట్టలు, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పశు సంపద వీటన్నింటినీ కూడా దానంగా ఇవ్వటం జరిగింది. తర్వాత హోమానికి సంబంధించిన అగ్నికుండం ఇంత పెద్దగా ఉంది, దీనిలో ఇన్ని హోమద్రవ్యాలను సమర్పించాలని చాలా క్లీన్గా ఊహించుకుంటూ చేయటం జరుగుతుంది. అయితే ఇది చేసిన తర్వాత ఆ ఫలం మామూలుగా చేసేటువంటి శారీరకంగా చేసేటువంటి యజ్ఞం కంటే కూడా ఈ మానసికంగా చేసినటువంటి యజ్ఞం ఎన్నో వందల రెట్లు ఫలాన్ని ఇస్తుంది. ఆయన కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుంది.
కాబట్టి మనకి మానసికంగా మనం ఏ స్థితిలో ఉన్నాము, పూజ చేసేటప్పుడు రకరకాల డిస్టర్బెన్సెస్, రకరకాల ఇబ్బందులు, లేకపోతే ఒక పక్కన ఫోన్ మాట్లాడుకుంటా పూజ చేయటం, ఒక పక్కన భర్తతో గొడవ పెట్టుకుంటూ పూజ చేయటం, లేకపోతే ఏదో విషయం హడావిడిగా చేసేయటం, ఇలాగ చేసేటువంటి పూజ వల్ల ఎటువంటి మీరు చేస్తే మనస్సు పూర్తిగా లగ్నం కాకుండా పోదు. అంటే ఒక 10% అయినా కానీ అది లగ్నం అవుతుంది కాబట్టి అంతవరకు మటుకే ఫలితం కలుగుతుంది. పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే మనస్సుని పూర్తిగా దైవానికి అర్పించాలి. మనం ఇచ్చేటువంటి ఏవైతే పండ్లు, ఫలాలు, ప్రసాదాలు, రకరకాలైనటువంటి అలంకారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సృష్టి నుంచి వచ్చాయి. అన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. ఈ సృష్టి ఎవరిది? దైవానిది. దైవానిది తీసుకెళ్ళి దైవానికే ఇయ్యటం వల్ల దైవం ఆనందపడేంత పిచ్చివాడా? ఆయనకి కావలసింది ఆయన అధీనంలో లేనటువంటి నీ మనస్సు. అది ఆయనకి అధీనంలో చేయగలిగితే గనక మనకి కావలసినటువంటి మన కోరికలు అవ్వచ్చు, మనకున్నటువంటి రకరకాలైనటువంటి విషయాలు, అంటే ఆధ్యాత్మిక పరంగా, లౌకిక పరంగా ఏదైనా కావచ్చు, దానికి దైవం యొక్క తోడు, దాంతోపాటు మన సంకల్ప బలం కలిస్తే అవి అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి పూజ చేసేటప్పుడు సంపూర్ణంగా లగ్నం చేసి మనస్సుని చేయండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, పూజకి ఉపక్రమించే ముందల ఖచ్చితంగా ప్రాణాయామ విధి అనేది చెయ్యాలి. ప్రాణాయామం చేశాకే పూజ అనేది చేయటం చాలా ఉత్తమమైనది. దీనివల్ల ప్రాణాయామం చేయటం వల్ల ధారణా శక్తి కలిగి మనస్సు అనేది పూర్తిగా లగ్నమవుతుంది. పూజా విధానంలో కూడా ప్రాణాయామం అనేది ఉంటుంది, కానీ దాన్ని ఏంటంటే ఏదో అంటారు కదా శాస్త్రానికి అని, అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం జరుగుతుంది. అలా కాకుండా బలపూర్వకమైనటువంటి ప్రాణాయామాన్ని చేసి తర్వాత పూజకి ఉపక్రమించినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. తర్వాత మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.